అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్లపై ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు భారత్తో సహా అనేక దేశాలకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించి అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం కింద చట్టవిరుద్ధంగా సుంకాలు విధించారని వాషింగ్టన్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ 7-4 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ట్రంప్ ఆర్థిక విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. రాజ్యాంగం ప్రకారం సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉందని, అధ్యక్షుడు ఈ అధికారాన్ని స్వీకరించలేరని కోర్టు స్పష్టం చేసింది. ఐఈఈపీఏ చట్టంలో సుంకాలు విధించే అధికారం గురించి స్పష్టమైన ఆధారం లేదని, ఈ చట్టం అసాధారణ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఆంక్షలు, ఆస్తుల ఫ్రీజింగ్ వంటి చర్యల కోసం ఉద్దేశించిందని న్యాయమూర్తులు వివరించారు. ఈ తీర్పు అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలపై 10% బేస్లైన్ సుంకం, భారత్పై 25% రెసిప్రోకల్ సుంకం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా 25% సుంకం విధించారు. ఫిబ్రవరిలో చైనా, కెనడా, మెక్సికోలపై ఫెంటానిల్ డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలతో మరో సెట్ సుంకాలు విధించారు. ఈ సుంకాలు అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం కోసం అవసరమని ట్రంప్ వాదించారు. అయితే కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. వాణిజ్య లోటు అనేది దశాబ్దాలుగా అమెరికా ఎదుర్కొంటున్న సాధారణ ఆర్థిక సమస్య అని, దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ఈ సుంకాలు అపరిమిత స్వభావం, విస్తృత పరిధి, నిరవధిక కాల వ్యవధి కలిగి ఉన్నాయని, ఇవి ఐఈఈపీఏ పరిధిలోకి రావని తీర్పులో స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పుపై ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఆగస్టు 30 తెల్లవారుజామున పోస్ట్ చేశారు. ఈ తీర్పు అత్యంత పక్షపాత నిర్ణయమని, దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ఈ సుంకాలు తొలగిస్తే అమెరికాకు ఆర్థిక విపత్తు సంభవిస్తుందని, సుప్రీంకోర్టులో మా వైపు తీర్పు ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయి కూడా ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ పరిపాలన సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసేందుకు అవకాశం కల్పించడానికి కోర్టు తన తీర్పు అమలును అక్టోబర్ 14 వరకు నిలిపివేసింది. అప్పటి వరకు సుంకాలు యథావిధిగా అమల్లో ఉంటాయి. ఈ కేసు 2 వేర్వేరు సూట్ల నుంచి ఏర్పడింది. ఒకటి 12 డెమోక్రటిక్ రాష్ట్రాలు, మరొకటి 5 చిన్న వ్యాపార సంస్థలు దాఖలు చేశాయి. ఈ సుంకాలు చిన్న వ్యాపారాలకు తీవ్ర నష్టం కలిగించాయని, సరఫరా గొలుసులను దెబ్బతీశాయని వాటి తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ తీర్పు జాతీయ భద్రతా కారణాలతో స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్పై విధించిన సుంకాలకు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భారత్పై విధించిన 25% రెసిప్రోకల్ సుంకం, రష్యా నుంచి చమురు కొనుగోలు కారణంగా విధించిన అదనపు 25% సుంకం రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థిస్తే ఈ సుంకాలు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.